ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 9వ అధ్యాయం 17వ వాక్యం. మరియు లేఖనం ఫరోతో ఎలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని. స్తోత్రం. దేవుడు ఫరోని నియమించాడంట. అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరికి? ఫరో అని ఆయన ఏమన్నాడు దేవుణ్ణి? ఆడెవడు నాకు తెలియదు పొమ్మన్నాడు. అంత మాట ఎవరు అనలా బైబిల్లో దేవుణ్ణి. ఈ దొరగారు అన్నాడు. అపాయింట్మెంట్ ఇచ్చింది ఎవరు? దేవుడే. నియమించింది దేవుడే. ఆ దేవుణ్ణి ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో, ఎవరైతే పని ఇచ్చారో, ఎవరైతే ఇల్లు ఇచ్చారో, ఎవరైతే ఆరోగ్యం ఇచ్చారో, ఎవరైతే బలం ఇచ్చారో, ఎవరైతే శక్తి ఇచ్చారో, ఎవరైతే కుటుంబం ఇచ్చారో ఆయన పుట్టుకుని ఆడేవుడు అంటున్నాం. మేలు పొందుతాం మనం. మేలు పొందిన తర్వాత తెప్పతగలేసే బ్యాచ్ మనం. మేలు పొందిన తర్వాత తెప్పతగలేసే బ్యాచ్. దేవుని పిల్లలారా, ఆడెవడో అంటున్నాడు దేవుని పట్టుకుని. నేనెవడోనా? సరే నేనెవడో తెలుసుకుంది కానీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయలా. ఈ నన్ను టన్నాడని క్యాన్సిల్ చేయలే. అపాయింట్మెంట్ ఆటలు కొట్టేలా, డిస్మిస్డ్ అని చేయలా. పైన ఆకాశమందు క్రింద భూమి ఎందు ఏ దేనిలో అయినా యెహోవా దేవుని వంటి వాడు దేవుడు ఎవడూ లేడని అతను తెలుసుకున్నదాకా ఆ ఉద్యోగంలో నెట్టిపెట్టాడు. మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టాడు. తెలియట్లా మనకి, తీసేయట్లా. మనం అనుకుంటున్నాము ఏంట్రా ఈ రీతిగా దేవునికి వ్యతిరేకంగా శరీరం పనిచేస్తున్నా కానీ దేవుడు ఎందుకు ఉంచాడు అర్థం కావట్లేదే అని తలబొట్టుకుంటున్నాం. అది మన గొప్పతనం అనుకుంటున్నాం. కాదు. అపాయింట్మెంట్ ఇచ్చిన దేవుడు, అపాయింట్ చేసిన దేవుడు శరీరం పనిచేస్తుంటే శరీరం ఎలా జయించాలో ఆ పోస్టులోనే అట్టుపెట్టి నష్టాలు కలుగుతున్నా, కష్టాలు కలుగుతున్నా, తన నామానికి అవమానం వస్తున్నా, తన నామానికి ఘనత రాపోతున్నా, తన నియమానికి కానీ అర్థం చేసుకోపోతున్నా కానీ ఆ పోస్టులో ఎందుకు అట్టి పెడుతున్నాడంటే ఆ స్థితిలోంచి నువ్వు జయం పొంది దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి శ్లాఘించాలని. అర్థమైందండి? దేవుని యొక్క బలము ఫరోలో చూపించాలంట. దేవుడు ఎంత బలమో దేవుని యొక్క బలాన్ని నేను నీ యందు నా బలము చూపుటకు. నీకు ఎదురుగా కాదు, ఫరోలోనే దేవుడు తన బలాన్ని చూపించాలనుకుంటున్నాడంట. ఫరోలోనే దేవుడు తన బలాన్ని చూపించాలనుకుంటున్నాడంట. అలాగూ చేయటం వలన భూలోకమందంతటా నేనెవరో తెలుసుకుంటారు. ఒక్క మనుషుడి ద్వారా భూలోకంలో దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అది అబ్రహాం గారిని నియమించాడు. ఇజ్రాయెల్ ఏర్పరచుకున్నాడు. అదే మాట చెప్పాడు. ఫరో గురించి కూడా అదే మాట చెప్తున్నాడు. నీ మూలంగా నేనెవరో భూలోకం అంతా తెలుసుకోవాలయ్యా ఫరో. అందుకోసం నీకు అపాయింట్మెంట్ ఆర్డరు. అది నా ఇష్టం, నా చిత్తం, అది నీ ఎళ్ళ రాసుకో, ఆ ప్రకారంగా జీవించు అన్నాడు. ఈ ద్వారా ఏమో ఎదురు మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఏమంటుందంటే నిర్గమకాండంలో హృదయాన్ని కఠినపరిచాడని ఉంటుంది. దేవుడే అది కఠినపరిచాడని ఉంటుంది. దేవుడు ఎట్ట కఠినపరుస్తాడు? ఆయన కఠినపరుచుకున్న దాన్ని ఈయన సరే అంటున్నాడు. అది ఒప్పుకుంటున్నాడు. దాన్ని ఆత్మదేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాను అంటున్నాడు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం కాదు, ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు సరే కానీ అంటున్నాడు. ఇంకొకసారి అట్ట చేసుకుంటే సరే కానీ అంటున్నాడు. అంటే దేవుడు ఏకీభవిస్తున్నాడు ఫరోతో. అది అర్థం చేసుకోండి. నా విశ్లేషణ కాదు అది. మీరు దేవుడిని అడిగినా అదే చెప్తాడు. మనం కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు చేసుకుని పోతుంటే సరే కానీ అంటున్నాడు. దాన్ని తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు. తన నామాన్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. నువ్వు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఫరోలాగా దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తాడు, సరే కానీ అంటాడు. ఇదేంట్రా, నేను దేవుని పెట్టిన కదా, ఎట్లా జరుగుతుంది ఏంటి అర్థం కాదు మనకి. కానీ దేవుడు సరే అంటున్నాడు. చివరికి తద్వారా భూలోకమందంతటా దేవుడు తన నామాన్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకోసం ఫరోని నియమించాడు.
ఫరో సముద్రంలో ముందు చచ్చిపోయాడు. మరి పరలోకం వెళ్తాడా నరకం వెళ్తాడా? అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అపాయింట్ చేసిన ఆయన ఎక్కడ తీసుకెళ్తాడో తీసుకెళ్తాడు. మనకు తెలియని వాటిని దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. ఆయన చెప్తేనేమో మంది, చెప్పకపోతే రహస్యాలు దేవుని. అట్లని దాటేస్తున్నావా? కాదు 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 కాదు. నేను అందుకే నిన్ను నియమించా. కొట్టాడు. తర్వాత ఇందుకోసమే నేను నియమించాను, నీ పాత్రలో బాగా జీవించేవాళ్ళు రా అన్నాడు అనుకోండి, మనం ఎవరిమి? అంటే ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రభు బిడ్డలే, సేవకులే విశ్వాసులే ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా శరీరానుసారంగా నడుచుకుంటున్నారు, వాళ్ళని చూసి ఎంతమంది విమర్శిస్తున్నారు, నిన్ను బట్టి ఎంతమంది అభ్యంతర పడుతున్నారు. అభ్యంతర పడినా కూడా దేవుడు నీ ఎడల నా ఎడల అపాయింట్మెంట్ అట్లా క్యాన్సిల్ చేయకుండా ఉన్నాడంటే అది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మంచితనం అని గుర్తించుకుని సాగిలపడి ప్రభువా నన్ను క్షమించంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన కృపను తృణీకరించొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. దేవునిగా మర్యాదించడం నేర్చుకుందాం, దేవుని గౌరవించడం నేర్చుకుందాం. ఆయన ఎదురు సాగిలపడే అభిషేకం ఆత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.